అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అన్న అసెంబ్లీకి వస్తున్నాడు. అధికార పక్షాన్ని చీల్చి చెండాడతాడు. ఒక్కొక్కడికి పగిలిపోయేలా సమాధానాలు చెప్తాడు. ఇది ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ మొదలవక ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీకి వస్తున్నాను అని ప్రకటన విడుదల చేసిన సమయంలో వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా పత్రిక అయినటువంటి సాక్షి ఛానల్ విడుదల చేసినటువంటి ఎలివేషన్స్, ఆ ఎలివేషన్స్ కాస్త తుస్సుమని, అదేంటో తెలియదు కానీ ఆయనకి ఈ 11 అసెంబ్లీ సీట్లు వచ్చిన తర్వాత 11 అనే నెంబర్ మీద చాలా మోజు ఎక్కువైపోయింది. ఆయనంట 11 నిమిషాలు ఉన్నాడంట, 11వ బ్లాక్లో కూర్చున్నాడంట. వెళ్ళిపోయాడంట. ఇది చేస్తున్నటువంటి ట్రోల్. మరి ఆ 11 మీద వ్యామోహాన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే మీరు చేసిన పరిస్థితులకి ఆ 11 నెంబర్ కూడా తగ్గే అవకాశం ఉంది. అది ఎలాగో చెప్తా. ఫస్ట్ కానీ 10% అనేది మ్యాండేటరీ కాదు. ఢిల్లీలోని ఆప్కి 67 సీట్లు వచ్చినప్పుడు, ఆ బీజేపీకి 3 సీట్లు వచ్చినప్పుడు దానికి ఇవ్వడం జరిగింది. అలాగే 1989లోని డిఎంకేకి 232 సీట్లు వచ్చినప్పుడు, అన్నా డిఎంకేకి 27 సీట్లు వచ్చినప్పుడు దాన్ని కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. మరి మాకు ఇవ్వడానికి ఏమిటి ఇబ్బంది అని అడుగుతున్నా. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే, ప్రతిపక్షానికి ప్రధాన ప్రతిపక్షానికి తేడా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా వాళ్ళు ఇవ్వలేదు, ప్రతిపక్షంగా గౌరవించారు. ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, రాజీవ్ గాంధీ గారు మెజారిటీగా నగ్గినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ 30 సీట్లు లోక్సభలో అక్కడ నగ్గినప్పుడు ఇవ్వలేదు. అంతేనా? ఐదవ పార్లమెంట్, 7వ పార్లమెంట్, 8వ పార్లమెంట్, 16వ పార్లమెంట్, 17వ పార్లమెంట్, అంటే దేశవ్యాప్తంగా పార్లమెంటుగా చూసుకుంటే అక్కడ ఇవ్వలేదు ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది. ఎగ్జాంపుల్ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. 2014లోని కాంగ్రెస్కు వచ్చింది 45 సీట్లు, ప్రధాన ప్రతిపక్షం ఇవ్వలేదు. 2019లో కాంగ్రెస్కి వచ్చింది 52 సీట్లు, అంటే 3 సీట్లు తక్కువ, ఇవ్వలేదు. ఇప్పుడు 2024లో 99 సీట్లు వచ్చింది కాబట్టి దానికి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. మరి 14, 19లో రాహుల్ గాంధీ మాట్లాడలేదా? పార్లమెంట్లో మాట్లాడాడు. ఏ హోదాలో? ప్రతిపక్షము. అంటే పార్టీ, ఉదాహరణకి ఆంధ్రప్రదేశే తీసుకోండి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమి కట్టి నగ్గింది. 11 సీట్లతో వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంది. అంటే ఏంటి?
ఇప్పుడు 3 పార్టీలు కలిపి ఒక దుక్కునున్నాయి. ఒక పార్టీ ఇది ఉంది కాబట్టి దీన్ని ప్రతిపక్షంగా గౌరవించడం జరుగుతుంది. 18 సీట్లు వస్తేనే ప్రధాన ప్రతిపక్షం అనేది ఇవ్వటం జరుగుతుంది. కానీ మీకు వచ్చింది 11 సీట్లు మాత్రమే. అందుకే నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి మాది సెకండ్ లార్జెస్ట్ పార్టీ 21, మాకన్నా ఒకటొచ్చిన ఒకటేంటి, ఆ 18 సీట్లు వచ్చినా మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్షముగా మిమ్మల్ని ఇద్దుము. ఈ 5 ఏళ్ళు ప్రధాన ప్రతిపక్షం అనే కోరికను మీరు పక్కన పెట్టేయండి అని ఆయన క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అలాగే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, నిన్నంట స్పీకర్ గారిని తీసుకెళ్తారు కదా కూర్చోబెట్టడానికి సీట్లో, దానికి ముఖ్యంగా మనం ఫస్ట్ టైం చూసినప్పుడు సీఎం, డిప్యూటీ సీఎం, అసెంబ్లీ చైర్మన్ తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. కానీ రూల్ ప్రకారం ఫస్ట్ సీఎం ఉండాలి, తర్వాత అసెంబ్లీ చైర్మన్ ఉండాలి. వాళ్ళనే తీసుకెళ్ళి కూర్చోపెట్టనివ్వండి అని ఆయన గౌరవంగా తప్పుకోవడం జరిగింది, ప్రోటోకాల్ని పాటిస్తూ. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీరు నిన్న ఎందుకు వచ్చారు అనేది క్లియర్గా చెప్పాలంటే, అటెండెన్స్ వేయించుకున్నామా, పులివెందుల అసెంబ్లీలో ఉప ఎన్నికలు రాకుండా చూసుకున్నామా, ప్రజల్లో చిన్నపాటి నెగిటివిటీ రాకుండా చూసుకున్నామా అన్న పాయింట్ కోసమే మీరు వెళ్ళారు. అయితే ఇక్కడ ఇంకొక వాదన, ఈ టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా చెప్తోంది, మీరు వచ్చింది గవర్నర్ ప్రసంగానికి, కానీ అసలు ఈ అసెంబ్లీ సెక్షన్స్కి మీరు రాలేదు, రాని పక్షాన తీసేసే అవకాశం ఉంది అని. మరి అది ఎంతవరకు నిజమో ఈ అసెంబ్లీ సెషన్స్లో తేలుతుంది. ఇంకా నేను ఈరోజు గూగుల్లోకి వెళ్ళి చిన్న సెర్చింగ్ చేశాను. ఏమిటంటే అసెంబ్లీలో 0 అవర్స్, క్వశ్చన్ అవర్, అలాగే ఏదైనా బిల్లు ప్రవేశపెట్టేటప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అది రాష్ట్రానికి వేరువేరుగా ఉంటుంది. నాకు గూగుల్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 0 అవర్స్లో అయితే కనీసం ఒక 2 నిమిషాలు, క్వశ్చన్ అవర్లో అయితే కనీసం ఒక 5 నిమిషాలు, ఏదైనా ఒక బిల్లును ప్రవేశపెట్టేటప్పుడు ఆ బిల్లు గురించి అయితే ఒక ఎమ్మెల్యే కనీసం 15 నిమిషాలు మాట్లాడచ్చు అనేది నేను గూగుల్లో చూసినటువంటి మాట. అయితే ఒక డిబేట్లో నేను విన్న మాట ఏంటంటే, సాధారణంగా మన ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యేకి 11 నిమిషాలు ఇవ్వడం జరుగుద్ది మాట్లాడటానికి అని. మీరు మొత్తం 11 మంది, 11 × 11, నాకు మ్యాథ్స్ రాదు, ఎంత వస్తుందో చూసుకోండి. ఆ సమయం సరిపోదా? పోనీ మీ ఎమ్మెల్యేల టైం అంతా మీరే తీసేసుకోండి, జగన్ గారు మీరే తీసేసుకోండి, మీరే మాట్లాడండి. మీకు ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంతే, కానీ మీరు ప్రతిపక్షం అనే గౌరవం మీకు ఉంటుంది, మీకు ఇవ్వాల్సిన టైం మీకు ఇస్తారు. మీ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలను చెప్పండి, ఆయా మినిస్టర్స్ని క్వశ్చన్స్ చేయండి. మాకు ఇక్కడ రోడ్డు పడలేదు, మాకు ఇక్కడ హాస్పిటల్లో సౌకర్యాలు లేవు, లేదా మాకు ఇక్కడ ఇండస్ట్రీ రావాలి, లేకపోతే మాకు ఇక్కడ పచ్చకారులకు బాగలేదు, అసలే మీరు నగ్గిన దాంట్లో 3 ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయంట, ఆ ఏజెన్సీ ప్రాంతాలు మాకు డెవలప్మెంట్ అవ్వట్లేదు అంటూ ఇలాంటి క్వశ్చన్స్ మీ క్వశ్చన్ అవర్స్లో మీరు అడగచ్చు, మీ ఎమ్మెల్యేల ద్వారా లేదా మీ ద్వారా కూడా. ప్రధాన ప్రతిపక్షం ఇచ్చేస్తే ఒక 30 నిమిషాలు మాట్లాడే అవకాశం వచ్చేస్తుంది, లేకపోతే ఒక గంట మాట్లాడే అవకాశం వచ్చేస్తుంది. అంటే మన ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా పేపర్లు చూస్తే కానీ మాట్లాడలేం కాబట్టి
పేపర్లు చూస్తూ డీటెయిల్గా ఒక్కొక్క పాయింట్ మాట్లాడాలి కాబట్టి అంత టైం అడుగుతున్నారు మీరు. అదే అనుకో, మీకు ప్రతిపక్షంగా గౌరవం ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇవ్వాల్సిన టైమే మీకు ఇవ్వడం జరుగుతుంది. మీ ఎమ్మెల్యేల్లోనే, మీ 11 మంది ఎమ్మెల్యేల్లోనే విభిన్న ఆలోచనలు ఉన్నాయంట. మెయిన్గా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి 3 ఎమ్మెల్యేల లేదా 4 ఎమ్మెల్యేలు జనసేన వైపుకు చూస్తున్నారని వినికిడి. దీన్ని గుర్తుపెట్టుకోండి. 11 కాస్త 6 7 అయ్యిందంటే మీకే ఇబ్బందులు కలుగుతాయి. రండి, మీ సమయాన్ని వినియోగించండి, క్వశ్చన్స్ అడగండి. ఈ మధ్యన సమస్యలు కనబడుతున్నాయి. మిర్చి యాడ్ సమస్యను ఎత్తుకున్నారు మీరే. ఏపీపీ మన గ్రూప్ 2కి సంబంధించిన సమస్య ఒకటి కనబడింది. ఈ మన జీవి రెడ్డి గారు రాజీనామా చేశారు, ఏంటంటారు దాన్ని, ఫైబర్ నెట్, ఆ సమస్య కనబడుతోంది. దాని మీద క్వశ్చన్స్ వేయండి క్వశ్చన్ హవర్లో లేదా 0 హవర్లో. అప్పుడు ప్రజల్లో మా జగన్ మా గురించి మాట్లాడుతున్నాడు అన్న ఒక ఎలివేషన్ ఇక్కడ క్రియేట్ చేయబడి ఏమో ప్రజల నుంచి ఒక పరిస్థితి రావచ్చు. మీరు పంచాయతీ ఎలక్షన్స్లో నగ్గచ్చు, మున్సిపల్ ఎలక్షన్స్లో నగ్గచ్చు, ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్లో గెలవచ్చు, ప్రజల మద్దతు పొందవచ్చు, మీ గళాన్ని మళ్ళా గట్టిగా వినిపించవచ్చు, 29లో మళ్ళా మీరు గెలవనవచ్చు. అంతేగాని నేను నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తా అంటే, మీ మీడియాతో మాట్లాడుకుంటాను అంటే అయ్యే పరిస్థితులు కాదు సార్. మీకు ఎట్టి పరిస్థితిలోనూ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వరు. దానికి గల కారణాలు మీరు 23 నుంచి 4 లాకేసుకుంటే మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా పోద్దని లాస్ట్ టైం అనడం, మీరు బాధ పెట్టినటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మీరు బాధ పెట్టినటువంటి డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ గారు అక్కడే ఉండటం, ఈ విచక్షణ అధికారాలు ఇటు స్పీకర్ చేతిలోనే ఉండటం. అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని కాంగ్రెస్ 14లోనో 19లోనో సుప్రీంకోర్టుకి వెళ్తే స్పీకర్ అధికారాలులోనే ఉంటాయి అని చెప్పడం అదొక మెయిన్ పాయింట్. అయ్యన్న పాత్ర గారు ఉండనే ఉన్నారు, లేదా అచ్చెన్నాయుడు గారు ఉండనే ఉన్నారు. ఇంతమంది చేత మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది ఇవ్వడం జరగదు. ఇది పొలిటికల్ గేము. మీకు ఓన్లీ ప్రతిపక్షంగా గౌరవం ఇవ్వడం జరుగుతుంది. ఆ గౌరవాన్ని వినియోగించుకుని, మీ సమయాన్ని వినియోగించుకుని వచ్చి ప్రజల తరఫున పోరాడితే పోరాడండి, లేదా 2029లో మీ పార్టీని మీరు క్లోజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ.